చాలా రోజుల తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చింది ఈరోజు అనుకోకుండా. ఇంకా మన 100 డేస్ సిరీస్‌లో ఈరోజైతే డే 63 అన్నమాట. ఈరోజు గూడా మార్నింగ్ చియా సీడ్స్ వాటర్‌తో డే స్టార్ట్ చేసి, ఇంక బట్టలన్నీ చాలా పడిపోయినాయి. ఈ మధ్య ఈ చెమటకి అండ్ వేసవికి బట్టలైతే చాలా తీసేస్తా ఉన్నా. ఇంక బట్టలన్నీ ఉతికేసా అన్నమాట. ఇంక బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఎగ్ దోస అండ్ పల్లీ చట్నీతో అయితే నా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను. అండ్ హాస్పిటల్‌కి ఎందుకు వెళ్ళాల్సొచ్చిందంటే, మా ఫ్రెండ్ సలీం గాడికైతే నిద్రలో మెడ పట్టేసిందంట. ఇంక ఇంజెక్షన్ వేపించుకుందామని గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళి ఏపించుకున్నామన్నమాట. ఇంకా తర్వాత లంచ్‌లోకైతే చికెను, రైసు, కర్డ్‌తో అయితే నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. సో, నేను లేట్‌గా లేస్తా ఉండా ఈ మధ్య. ఇంక ఈవినింగ్ అయితే ఇంక పీలర్‌గా అయితే స్టార్ట్ అయిపోతా ఉన్నా. సో, నాకు రోజు ఈ వ్యూ మాత్రం తెగ నచ్చుతుంది. ఎంత బాగుంటుంది చూడండి. ఆ మేఘాలు గాని, ఆ కొండలు కనిపించేది చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజైతే నా సర్టిఫికేట్ బర్త్‌డే అన్నమాట. అందుకు స్పెషల్‌గా అయితే పోలీలు అయితే తీసుకున్నా పీలర్‌లో. ఇంక ఇంటికొచ్చి అయితే ఆ పోలీలు అయితే లాగిచ్చేసా అన్నమాట. చాలా బాగుంటాయి ఇక్కడ పోలీలు. అండ్ తర్వాత అయితే డిన్నర్‌లో కూడా ఇంగా వంకాయ, దోస, చికెన్‌తో అయితే నా డిన్నర్ గూడా కంప్లీట్ చేసేసాను. దాని తర్వాత రేపైతే నేను ఒక స్పెషల్ న్యూ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక అక్కడికైతే బట్టలు సర్దుకునేసా అన్నమాట. ఇంక తర్వాత అయితే వీధిలో ఉండే పిల్లులన్నీ మా ఇంట్లోనే ఉండాయి ఈరోజైతే. చూడండి అన్ని పిల్లులు మా ఇంట్లోనే ఉన్నాయి మా జైద్ గడి కోసము. ఫ్రెండ్స్ అయిపోయినాయి అందరూ కూడా. చాలా బాగా అనిపించింది ఇట్లా చూస్తే.